అంటే ప్రాణ భయము, ప్రాణం మీద తీపి అందరి ప్రాణులకు సరి సమానం. ఎందుకు ఆ భయం ఉంది అంటే కేవలం ఇందాక 2 రీజన్స్ ఏమిటి? నేనే దేహం అనుకుంటున్నాడు. నేను దేహమే అనుకున్నప్పుడు ఇక ఈ దేహం పోతే తన ఉనికి లేదు, నేను ఉంటానన్న నమ్మకం లేదు. ఎందుకంటే దేహం కంటే వేరుగా తను ఎవరో తనకు తెలియదు కనుక. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఒక ప్రశ్న వేసుకుందాం. 84 లక్షల జీవరాశుల గర్భాలలో జీవుడు జన్మలను ఎత్తాడు అని అనుకుని చెప్పుకున్నాం కదా మనము. మరి 84 లక్షల జీవరాశుల గర్భాలలో ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుంటాడు. అంటే అన్నిసార్లు పుట్టాడు. ఎన్నిసార్లు పుడితే అన్నిసార్లు చచ్చిపోవాలా వద్దా? మరి ఇప్పుడు చచ్చిపోవటంలో మనకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చెప్పండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే కదా ట్రైనింగ్ లేకుండా చచ్చిపోతాం. ఎవరైనా అడిగి చచ్చిపోతామా? ఎట్లా ప్రాణం బయటకు వెళ్ళిపోతుంది అడుగుతారు ఎవరైనా? అడగరు, అక్కర్లేదు. అంత ట్రైనింగ్, అంత అనుభవం ఉన్న మనకు ఇప్పటికీ మృత్యు అంటే భయం. ఏదైనా అనుభవం ఉన్న పని చేయమంటే మనం ఎట్లా చేస్తాం? అవలీలుగా చేస్తామా? భయపడతామా? అవలీలుగా చేస్తాం. కానీ మరణం అంటే అంత భయం ఎందుకుంది మనకు? దేహం విడిచిన తర్వాత అనుభవం వచ్చింది. అక్కడ చేయకముందు అనుభవం లేదు మనకు. దేహం విడిచిన తర్వాత ఇంకేముంది? అప్పుడు అంతా అనుభవం వచ్చింది, అన్ని జన్మల్లో వచ్చింది. కానీ మళ్ళీ ఈ దేహంలోకి వచ్చినప్పుడు ఆ పాత స్మృతులు ఏవి మనకు లేవు గనుక ఇంకా మరణం అంటే భయం ఉంది మనకు. ఆ మరణ భయమే మనిషిని నడిపిస్తోంది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానంలో మొట్టమొదటి సౌభాగ్యం ఏమిటి అంటే సాధకుడు పొందేది అభయం. అభయం ఈ రోజుతో అమృతత్వమే. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్థూల దేహం నేను కాదని తెలుసుకున్నాడో, స్థూల దేహం నేను కాకపోతే అది పోతే నాకేం కాలేదు కదా, నాకేమీ నష్టం జరగలేదు కొంచెం కూడా అన్న జ్ఞానం ఎప్పుడొస్తుందో వాడు మాత్రమే ధైర్యంగా ఉండగలుగుతారు. 2 ఇక్కడ చేతులు లేపారు, వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి తీరాలి. ఉంటేనే ఆ ధైర్యం వస్తుంది.